హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఏపీలో రిజిస్ట్రేషన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే క్రమంలో ప్రభుత్వం మరో సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో బ్రిటిష్ కాలం నాటి రెడ్ టేబుల్ పోడియం వ్యవస్థను తొలగించింది. అధికార దర్పానికి చిహ్నంగా ఉన్న ఆ పోడియాలను తొలగించింది. అలాగే రిజిస్ట్రేషన్ల విలువల్లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వచ్చే వినియోగదారులకు పడిగాపులు లేకుండా చేసేందుకు మరో ఉత్తర్వు జారీ చేసింది. ఇక దీని ప్రకారం ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వచ్చి పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. దీనికి బదులు ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చొని రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇచ్చిన డేట్కు ఆఫీస్కు వెళ్తే సరిపోతుంది. ఎలాంటి పడిగాపులు లేకుండా సింపుల్గా మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు దీన్ని ముందుగా జిల్లా కేంద్రాల్లో ఉన్న రిజిస్టర్ ఆఫీసుల్లో అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత క్రమంగా అన్ని ఆఫీసులకు వర్తింపజేస్తారు. ఇలా స్లాట్ బుక్ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలు నింపితే సరిపోతుంది. దీనికి ఎలాంటి ఛార్జీలు కూడా లేవు. అయితే స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ₹100, రీషెడ్యూల్కు అయితే ₹200 వసూలు చేయాలని నిర్ణయించారు. పని దినాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఇలా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సెలవు దినాల్లో స్లాట్ కావాలంటే మాత్రం ₹5,000 చెల్లించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.